హాయ్ అండి, నమస్తే అందరికీ. బంగారంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు డబ్బులు భద్రంగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ డౌట్ వచ్చి ఉంటుంది. బంగారంలో పెట్టడం మంచిదా లేక స్టాక్ మార్కెట్లోనా? ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్, ఏది సేఫ్, ఏది బెస్ట్? మన ఇండియాలో బంగారం అంటే ఓ ఎమోషన్. పెళ్ళిళ్ళు, పండుగలు, గిఫ్ట్లు, ప్రతి చోట బంగారానికి ప్రాముఖ్యత ఉంది. అందుకే చాలామంది దీన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని భావిస్తారు. మీరు ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ బ్యాండ్స్ వంటి రూపాల్లో పెట్టవచ్చు. బంగారం ధర కాలక్రమేణా పెరుగుతుంది, కానీ రెగ్యులర్గా డబ్బు రాదు. పైన చెప్పిన విధంగా దీన్ని స్టోర్ చేయడం కూడా ఓ పెద్ద బాధ్యతే. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే, ఇది పెద్ద కంపెనీలలో షేర్లు కొనడం ద్వారా వాటి లాభాల్లో భాగస్వామ్యం కావడం, డివిడెండ్స్, షేర్ విలువలు పెరగడం వంటివి ఈ ఇన్వెస్ట్మెంట్లో ఉండే ప్రయోజనాలు. డైరెక్ట్గా కాకుండా మ్యూచువల్ ఫండ్స్, సిప్పుల రూపంలో కూడా పెట్టవచ్చు. కానీ మార్కెట్ ఎప్పుడైనా పడిపోవచ్చు, అంటే రిస్క్ ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో అత్యధిక రాబడి ఇచ్చేది కూడా ఇదే. ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. బంగారం తక్కువ రిస్క్, తక్కువ రిటర్న్స్. స్టాక్ మార్కెట్ ఎక్కువ రిస్క్, ఎక్కువ రిటర్న్స్. ఒక గమనిక, గత 10 సంవత్సరాల్లో బంగారం సగటున 6-7% రాబడి ఇచ్చింది. కానీ నిఫ్టీ 50 ఇండెక్స్లో పెట్టిన వారు సగటున 12% వరకు పొందారు. అందుకే రెండు ఆప్షన్లలోనూ ఓ బ్యాలెన్స్ అవసరం. ఇప్పుడు ఒక ప్రశ్న, నేను దేనిలో పెట్టాలి? వయసు తక్కువ వారైతే స్టాక్ మార్కెట్ ట్రై చేయొచ్చు, ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి. రిటైర్డ్ పర్సన్స్, ఎక్కువ భద్రత కోరేవారు బంగారం, ఎఫ్డి లాంటి వాటికి మొగ్గు చూపాలి. మీ గోల్ అనేది షార్ట్ టర్మ్ అయితే బంగారం ఒక ఆప్షన్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అయితే స్టాక్ మార్కెట్ బెస్ట్. ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ చాలా అవసరం. అన్నింటికీ ఓ బ్యాలెన్స్ కావాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం డబ్బు పోకూడదన్నమాట కాదు, దానివల్ల మన డబ్బు పెరగాలి కూడా. అందుకే ఒకే చోట అన్నీ పెట్టకండి. 60% స్టాక్, 20% బంగారం, 20% ఎఫ్డి లాంటి సేఫ్ ఆప్షన్స్లో బ్యాలెన్స్ చేయండి. మీ లైఫ్ స్టైల్, డబ్బు అవసరాలను బట్టి ప్రణాళిక వేసుకోండి. అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఫైనాన్స్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మీ డబ్బులు ఎక్కడైనా పెట్టబోయే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దాం. సలహా లేకుండా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయొద్దు. మార్కెట్ అనుభవం లేకపోతే ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఎప్పుడూ లభించగల ఎమర్జెన్సీ ఫండ్ విడివిడిగా ఉంచుకోండి. అన్ని డబ్బులు గోల్డ్లో కానీ స్టాక్లో కానీ పెట్టేయకండి. ఒకే ఆప్షన్ మీద నమ్మకం పెట్టొద్దు. డైవర్సిఫికేషన్ చాలా అవసరం. అంటే పక్కా భద్రత కోసం కొన్ని ఎఫ్డీలు, అలాగే గ్రోత్ కోసం స్టాక్ అండ్ గోల్డ్. ఫేక్ స్కీమ్స్ నుంచి దూరంగా ఉండండి. డబుల్ మనీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక సంవత్సరంలో డబుల్ అనే అట్రాక్టివ్ ఆఫర్లను నమ్మవద్దు. గోల్డ్ కొనేటప్పుడు బిస్మార్క్ బిల్ తప్పక తీసుకోండి. ఫ్యూచర్లో అమ్మేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా పెట్టే ముందు మ్యూచువల్ ఫండ్స్లో చిన్నగా స్టార్ట్ చేయండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండటమే కాకుండా ఫలితం కూడా అందిస్తుంది. అందుకే తెలివిగా ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తును బలంగా నిర్మించుకోండి. థ్యాంక్ యూ.